బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని బడ్గామ్, నగ్రోటా, రాజస్థాన్లోని ఆంటా, మిజోరాంలోని డంపా, ఒడిశాలోని నుపావాడ, జార్ఖండ్లోని ఘట్సిలా, పంజాబ్లోని తరన్ తరన్ సీట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఒడిశాలోని నువాపడ ఉప ఎన్నికలో 18వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి జె ధోలాకియా, కాంగ్రెస్ అభ్యర్థి ఘాసీరాం మారిఝాపై దాదాపు 60,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణంతో నువాపడలో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజస్థాన్లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,600కి పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్ పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రమోద్ జైన్ బీజేపీ అభ్యర్థి కన్వర్లాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఒక క్రిమినల్ కేసులో కన్వర్లాల్ దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటుపడి ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. మహిళా వ్యాపారవేత్త బీజేపీ అభ్యర్థి దేవ్యాని రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో జమ్మూ కాశ్మీర్ నేషనల్ ప్యాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్షదేవ్ సింగ్ పై గెలుపొందారు. ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవ్యాని రాణా గత ఏడాది తన తండ్రి మరణంతో రాజకీయాల్లో ఆమె క్రియాశీలంగా మారారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆమెకు బంధువు కావడం గమనార్హం. మరోవైపు బడ్గామ్ నియోజకవర్గంలో 11వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ మంతాజిర్ మెహదీ ఆధిక్యంలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఆగా సయ్యద్ మహమూద్ అల్ మొసాబీపై ఆయన 3,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బడ్గామ్ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. పంజాబ్లోని తరన్ తరన్ స్థానంలో 15వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు ఆధిక్యంలో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్విందర్ కౌర్పై 11,000కు పైగా మెజార్టీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో ఈ సీటు ఖాళీ అవడంతో ఉప ఎన్నిక జరిగింది. జార్ఖండ్లోని ఘట్సిలా స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సోరెన్ 22,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండగా జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా అభ్యర్థి రామ్దాస్ ముర్ము వెనుకంజలో ఉన్నారు. ఎమ్మెల్యే రామ్దాస్ సోరెన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. మిజోరాంలోని డంపా స్థానాన్ని ప్రతిపక్షం ఎంఎన్ఎఫ్ నిలబెట్టుకుంది. ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్తాంగ్లియానా 562 ఓట్ల తేడాతో మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అభ్యర్థి వన్లావ్ సైలోవాపై గెలుపొందారు. ఎమ్మెల్యే లాలింగ్ట్రూగా సైలా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.